చేయలేకపోతున్నాం, మాకు కుదరటం లేదు అని అంటూ ఉంటారు. దానికి ఏం చెప్తారు గురుగారు? వాడి మాటలు నేను విన్నాను కదా. అరే నాయన నువ్వు కూర్చోగలవు అని చెప్తుంటాను. వాడు నేను కూర్చోలేను సార్ అంటుంటాడు. నువ్వు కూర్చోగలవు నాయన అంటాను నేను, అంతే. మా ఇద్దరికి యుద్ధం చెప్తుంది, నేనే గెలుస్తాను. వాడు చివరాఖరి కూర్చుంటాడు. వాడు ఒకరోజు దగ్గరికి వస్తున్నాడు, దగ్గరికి, సార్ నేను కూర్చున్నాను సార్ అంటాడు. గుడ్ బాయ్ అంట. చూడు, ఈ విధవ చేసుకెళ్ళినప్పుడు ఏ విధమైనా చేస్తాడు. నేను చేయగలిగిన వాడేందుకు చేయడు? అంటే ఒకరికి సాధ్యమైంది అందరికీ అంతే, సాధ్యం. అది సింపుల్ లాజిక్. కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 2 చేస్తారు, 2 చెయ్యరు, ఎంత చెప్పినా వినరు అంటారు. అలాంటి వారిని మనం ఎలా మోటివేట్ చేయగలుగుతాం? ఎవరిని మోటివేట్ చేయదు బాబా. మోటివేట్ అయ్యి వచ్చిన వాడేది మీకు సహకరించడం, అంతే. ఓకే. ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్లో ఉంటారు, వాడికి సొల్యూషన్ కావాలి. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ధ్యానమే కదా. వాడు మన దగ్గర వచ్చి తిరుగుతాడు వాడు, ఎందుకంటే వాడి ప్రాబ్లం సాల్వ్ కావాలి వాడికి. అసలు సమస్యలు ఎందుకు వస్తాయి? ధ్యానం చేయకపోతే వస్తాయి, ధ్యానం చేస్తే రావు. సమస్య నుంచి బయటపడడానికి ధ్యానమే అంతిమ విజయం అంటారు. అంతిమ కాదు, ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్. మధ్యలో ఇంకే